నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యుడు. సో ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, సేమ్ వివేక వెంకటస్వామి లాగా. మనకు తెలుసు మునుగోడు బై ఎలక్షన్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన పోటీ చేశారు. అంత తీవ్రంగా విభేదించి మళ్లీ సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిక మేరకు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయి మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచి వచ్చారు. ఆయనకు ఆ సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ అష్యూరెన్స్ లేదు. ఇప్పుడు ఏమంటారంటే చీఫ్ విప్ ఇస్తాము, లేకపోతే మంత్రి పదవి ఇస్తామో లేదో అన్న విధంగా హైకమాండ్ మాట్లాడడంతో ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం 2-3 నెలల క్రితం స్పందన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ పాలనే బాగా నయం అని కొద్దిమంది అంటున్నారు. కొంచెం ప్రో కేసీఆర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో కూడా యాదగిరిగుట్ట విషయంలో, టెంపుల్ విషయంలో కేసీఆర్ ను ఆయన పొగిడారు. సో ఒకవేళ మంత్రి పదవి రాకపోతే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆయన కామ్గా అయితే కూర్చోడు. మిగతా వాళ్ళ సంగతి ఏమో గానీ మంత్రివర్గంలో చోటు దొరకకపోతే మాత్రం రాజగోపాల్ రెడ్డి రచ్చ క్రియేట్ చేయడం ఖాయం. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు క్రియేట్ చేయడం ఖాయం. అయితే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్. ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్స్ వరకు కూడా దాదాపు కలిసి ఉన్నారు. ఈవెన్ మీరు ఆలోచించండి, మునుగోడులో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ మునుగోడు ఎలక్షన్ సమయంలో ఆయన ఆస్ట్రేలియాలో ఇక్కడికి వెళ్ళిపోయినారు. అంత కలిసి ఉన్న బ్రదర్స్ మధ్య, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఇటీవల పడట్లేదు వాళ్ళిద్దరికి. మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి రాకను వెంకటరెడ్డి స్వాగతించట్లేదు అని చెప్తున్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అని 50 కోట్ల పెట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పి నేను గాంధీ భవన్ కి రానని ఆరోపించారు. 2-3 సంవత్సరాలు ఆ విధంగా అసమ్మతి కంటిన్యూ అయింది. కానీ కరెక్ట్ గా ఎలక్షన్ సమయంలో కొంత ప్యాచప్ అయింది. రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ గా డిక్లేర్ చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అవుట్ రైట్ గా అటాచ్ అయిపోయారు రేవంత్ రెడ్డితో. ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మంత్రివర్గంలో తన చాయిస్ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాకుండా బీర్లా ఎలయ్య యాదవ్కో, ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే ఆయనకో, లేకపోతే ఇంకెవరికో అవకాశం ఇవ్వమని చెప్తున్నారు తప్ప తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వని అడగట్లేదు. మరి ఎందుకో జిల్లాలో తన ప్రాబల్యం తగ్గుతుందనో ఏంటనో. అదే జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఇస్తా అంటే ఆయన యాక్సెప్ట్ చేయరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు తన భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఆమెకు ముగ్గురు రెడ్లు అవుతారన్న కూడా తీసుకురావచ్చు హైకమాండ్ ఒకటే జిల్లాలో. కానీ నల్గొండ ఇస్ నోన్ ఫర్ రెడ్డి డిస్ట్రిక్ట్. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి మొదటి నుంచి ఉంది కదా చాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో చాలా హెవీ వెయిట్స్ రెడ్డిస్ ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. ఒక విధంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పాటు ఆక్సిజన్ అందించిన జిల్లా కూడా. మళ్లీ రివైవల్ అయింది కూడా నల్గొండ నుంచే అని మనం చెప్పాల్సి ఉంటుంది. మొన్న 12 సీట్లు 11 సీట్లు కొట్టేశారు. ఒక సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి తప్ప అందరూ గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు భారీ మెజార్టీలు. కాబట్టి చూడాలి మరి ఇక్కడ హైకమాండ్ డిసిజన్ అల్టిమేట్ గా రాజగోపాల్ రెడ్డి విషయంలో. సో రాజగోపాల్ రెడ్డికి బట్టి విక్రమార్క సపోర్ట్ చేయొచ్చు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించవచ్చు, రేవంత్ రెడ్డి వ్యతిరేకించవచ్చు, కానీ బట్టి విక్రమార్క సపోర్ట్ చేయొచ్చు. కానీ వెంకటరెడ్డి మాత్రం హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేయట్లేదు. సో కోమటిరెడ్డి సోదరుల మధ్య ఐక్యత చెదిరిందా, ఐక్యత ఉందా అన్నది మనకి ప్రశ్నార్థమే. వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉందా లేదా అన్నది. ఇంకా అంటే మంత్రివర్గంలో చాలా గట్టిగా అడుగుతోంది మాత్రం మనం ఈయన అని చెప్పొచ్చు. ఎవరు రాజగోపాల్ రెడ్డి అన్నాడు చెప్పు.